కలర్స్ ఆఫ్ నెల్లూరు ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో ఈరోజు చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ముఖ్య అతిథితో స్వాగతం పలుకుతున్నారు. అలాగే శ్రీ నర్సయ్య సార్ బాలకృష్ణ తీసుకోండి శ్రీనివాస్ సార్ అమీర్ జైన్ సార్ కలర్స్ ఆఫ్ నెల్లూరు ఎగ్జిబిషను ఆర్టిస్టులు అందరూ కలిసి ఒక చిత్రకళను ప్రోత్సహించాలని ఈరోజు టౌన్ హాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. అందరూ కలిసి ఉండటం అనేది ప్రతి సంఘానికి కూడా ఒక ఆదర్శం. ఎందుకంటే మనస్పర్ధలు చాలా ఉంటాయి, కానీ మన కోమల విలాస్ అధినేత అన్నపూర్ణమ్మ గారి సహకారంతో ఆర్టిస్ట్ అందరూ ఒక వేదిక మీదకి వచ్చి అందరూ ప్రతి ఒక్కరు కూడా అమీర్ జాన్ గారు, సుందర్ గారు, లక్ష్మి గారు, సునీత గారు, అలాగే బాలకృష్ణ గారు, శేషయ్య గారు, వీళ్ళందరూ కలిసి ఒక వేదిక రావటం అనేది చాలా సంతోషం. ఈరోజు స్వర్గీయ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారు నటించిన సినిమాల్లో ఉన్నాయి, అంటే 1960 కాడి నుంచి వారు నటించిన సినిమాలు, వారి ఆహాభావాలు, వారి రూపాలు అన్నీ కూడా రామారావు గారు ఇక్కడ ఉన్నట్టుగానే వేసినందుకు ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. ఈ చిత్రకళ మరుగుపడిపోకుండా అందరు కలిసి కాపాడుతూ నెల్లూరుకు గొప్ప వరంగా తీసుకుంటాం. మహానుభావుడు రామారావు గారు మనలో లేకపోయినా ఆయన సినిమాలు ఈరోజు సమాజానికి సందేశం, ఆ నటన, ఆ నడవడిక, రాజకీయాలకు వచ్చిన కూడా పేదవారికి 2 రూపాయల బియ్యం ఇచ్చిన గొప్ప మహానుభావుడు రామారావు. ఆయన ఆలోచనే పేదవాడు ఆకలి తీర్చాలి అన్న భావంతోనే తాను రాజకీయం స్థాపించి, తెలుగుదేశం పార్టీ స్థాపించి 1980లో ఆనాటి నుంచి కూడా ఒక్క ఆంధ్రాలో చేసింది ఢిల్లీ వరకు కూడా ఒక మెసేజ్ రూపమైంది. ఆనాటి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే రామారావు గారు తాను నటించడంలో, నటనలో కానీ, క్రమశిక్షణ కానీ, రాజకీయాల్లో కానీ తను ఒక మెసేజ్ ఇచ్చినాడు. ఎప్పుడు ఇలాగా ఎగ్జిబిషన్ నెల్లూరులో నిర్వహిస్తున్నారని మాకు కూడా తెలియదు. మేము ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో చూసేవాళ్ళని. ఆ సంస్కృతి మన నెల్లూరు కూడా తీసుకొచ్చే వాళ్ళందరికీ చాలా అభినందన తెలియజేసుకుంటున్నాం. ఈ ఆర్టిస్టులు అనేది ఏంటంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తారంటే మన మైండ్లోకి మనలోకి వస్తారు. వాళ్ళు ఎలా అంటే ఆ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే ఆర్ట్లో ఉండే ఫీలింగ్స్ మనలో కూడా కొన్ని ఇట్లా అనేటట్టు వాళ్ళు మన మైండ్లోకి వచ్చేటట్టు వాళ్ళు ఆలోచించేంత గొప్పగా ఆర్ట్లు ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఆర్ట్లు మనం చూసుకునేవచ్చు. కాబట్టి వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాం. నెల్లూరు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అనేది ఒక ప్లాన్ చేసాము. బట్ కరోనా వల్ల మిగతా ఏదో ఒక ఆటంకాల వల్ల ఎవ్రీ ఇయర్ చేయలేకపోయాము. బట్ ఆఫ్టర్ 3 years మళ్ళీ 3rd టైం ఇది మేము ఎగ్జిబిషన్ చేయడము. స్టార్ట్ చేసింది 4-5 ఆర్టిస్టులతో. ఈరోజు 8 మంది పార్టిసిపేషన్ వచ్చారు. ఇలాగే ఇంకా ఫ్యూచర్లో నెల్లూరులో ఉండే అందరు ఆర్టిస్టులు మాకు కలిసి ఇంకా మంచి ప్రోగ్రాము, పెద్ద ప్రోగ్రామ్గా చేద్దామని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఆఫ్ నెల్లూరు ఎడిషన్ 3ని ఈరోజు ప్రారంభించారు గౌరవనీయులు 25 కళా సంఘాల అధ్యక్షుడు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా పవన్ రెడ్డి గారు, రిటైర్డ్ ఎంఏ నర్సయ్య గారు, ఎస్వీఆర్ స్కూల్ అధినేత అందే శ్రీనివాసులు గారు,
వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ మీద ఫోకస్ చేసి కొన్ని బొమ్మలు వేయాలని ముగ్గురు ఆర్టిస్టులము, నా పేరు అమిత్ జాన్, నేను, సుందర్ బాబు, శేషయ్య అనేవాళ్ళము 30 బొమ్మలు వేసాము. అదేవిధంగా మా తోటి ఆర్టిస్టులు అన్నపూర్ణ గారు, సునీత గారు, అదేవిధంగా శ్రీనాథ్ గారు, లక్ష్మి గారు, వీళ్ళు కూడా మాతో పాటు జర్నీ చేస్తూ వాళ్ళ రకరకాల బొమ్మలు వేస్తున్నారు. అదే నా తమ్ముడు బాలకృష్ణ కూడా కృష్ణుడు కాన్సెప్ట్ మీద కొన్ని పెయింటింగ్స్ వేశాడు. ఇవన్నీ కూడా 4 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. 18, 19, 20, 21 నగరంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పెయింటింగ్స్ చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి నచ్చిన పెయింటింగ్స్ కూడా వాళ్ళు సొంతం చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళ ఆర్టిస్టులను ప్రోత్సహించాలి పెయింటింగ్స్ తీసుకొని. అదేవిధంగా అంతరించిపోతున్న ఈ ఆర్ట్ని పిల్లలకి చూపించి పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి స్కూల్ వాళ్ళు కూడా పిల్లల్ని విజిట్ చేయించి ఈ ఎగ్జిబిషన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.